హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. తమ్నేల్ చూశారు కదండి. ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. మేమందరం కూడా ఆఫీస్ వాళ్ళం అండి. ఆఫీస్ వాళ్ళం కలిసి ఒక బయటికి వెళ్దాం, అట్లాగే ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకొని అందరం కలిసి చిల్ అవుదాం ఎండలకి అని చెప్పేసి ఇట్లా సిటీకి దూరంగా కొంచెం మెదకు దగ్గరలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాము. ఈ గెస్ట్ హౌస్కు మనకు దగ్గర పోయి ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకున్నాము. ఇవన్నీ కూడా మేము చేసినటువంటి బ్యాచిలర్స్ వంటకాలండి. చూస్తున్నారు కదా, చికెన్, నాటుకోడి, పులావ్, మన తెలంగాణ బగారా రైస్, ఇట్లాగా మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తున్న నాటుకోళ్ళు అండి. మనం ఎక్కడికైనా కార్ వేసుకుని బయలుదేరితే మాత్రం బ్యాచ్లు ఈ షాప్ వాళ్ళకి కూడా ఎక్కడలేని నూతనోత్సాహం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికో పోతున్నారు, కంపల్సరీ ఎంజాయ్ చేయడానికేను అని చెప్పేసి ఒక 4-5 కొట్లలో అడిగితే విపరీతమైన కాస్ట్ చెప్పారు వాళ్ళు. ఫైనల్గా ఒక షాప్లో మేము మాట్లాడుకొని ఒక 5 కేజీలు ఉన్నటువంటి నాటుకోళ్ళు తీసుకొని వాటిని కొట్టించుకున్నాం. దగ్గర దగ్గర ఒక 3.5 కిలో వరకు వచ్చింది చికెన్. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఈ బ్రదర్ అయితే మంచిగా కోడిని మొత్తం పైన ఈకలన్నీ తీసేసి మంచిగా దాల్చి కొట్టిస్తున్నాడు. మంచి మొక్కలు చాలా బాగా వచ్చిందండి. కోళ్ళు మాత్రం నాటుకోళ్ళు చాలా బాగున్నాయి. ఒక 3-4 చోట్ల అడిగి తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా మన వాళ్ళు రంగంలో దిగేశారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఉదయం బయలుదేరితే వెళ్ళేసరికి 11:30 అయింది. ఇవన్నీ కూడా సరుకులు మేము తీసుకునే వంటలకు బయట యాక్చువల్గా క్యాటరింగ్ చెప్దాం అనుకున్నాము. కానీ ఎందుకులే ఈ క్యాటరింగ్, మనమే చేద్దాం, మనమేం పని ఏముంది అక్కడ, మనకు చిల్లవడానికే కదా అని చెప్పేసి వంట స్టార్ట్ చేసాం. ఒక 4 మొత్తం కట్ చేయడము, ఒక 3 వంట చేసేయడము, ఒక 2 హెల్పింగ్, ఇట్లా మొత్తం కూడా డిసైడ్ అయిపోయి ఎవరికి తోచింది వాళ్ళు. ఎందుకంటే ఆకలి వేసే టయానికి అందరికి వంట కావాలి కాబట్టి డెఫినెట్గా అందరం కలిసి పని చేసుకుందాం అని చెప్పేసి ఇదిగో ఈ విధంగా స్టార్ట్ చేసాము. ఇదైతే మనం ఫస్ట్ నాటుకోడి స్టార్ట్ చేసామండి. కూర మాత్రం ఎక్సలెంట్, అదిరిపోయింది అసలు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సార్ అయితే మీరు వంట చేస్తారా ఏంటంటే అట్లా ఉన్నారు చూడడానికి, అందరూ వంటలు మాత్రం బ్రహ్మాండంగా తినేస్తున్నారు అని అడుగుతున్నారు మా సార్. చూస్తున్నారు కదా, అసలు ఒక్కొక్కరు గరిటె పెట్టారంటే ఇంకా మామూలుగా ఉండదు అన్నట్లుగా ఉంది. మా పెద్ద సార్ అయితే ఇదిగోండి మొత్తం అసలు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని వంట రూమ్ కుమ్మేశారండి. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనమే వంట చేసుకుంటే మనం ఎంతవరకు తినగలం ఏంటి ఇవన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేసుకుని సరుకులు కానీ తీసుకుంటే మనకు తక్కువ కాస్ట్లో అయిపోయింది. రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరు ఎట్లా చేస్తారో ఏంటో మనకు తెలియదు. సో మా వరకు మేమే వంట చేసుకుందాం డిసైడ్ అయిపోయి ఇదైతే మామూలు బాయిలర్ చికెన్ అండి. ఇది ఒక 10 కిలోస్ వరకు. సో మొత్తం కూడా 2 రకాలుగా నాటుకోడి అయితేనే బాయిలర్ కూడా అయితే ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ. ఇంట్లో చేసిన ఈ విధంగా రాదేమో, అందరం కదా బ్యాచిలర్స్ ఎంజాయ్మెంట్ కాబట్టి సూపర్గా వస్తాయి కర్రీస్ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇది బాయిలర్ చికెన్ కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇదిగో మొత్తం 2 వైపులా ఒక పక్క నాటుకోడి, ఒక పక్క బాయిలర్ చికెన్ 2 కూడా స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ బాయిలర్ అయితే సగం కంప్లీట్ నాటుకోడి అయితే సగం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఆనియన్స్ కట్ చేయడము, టమాటాలు కట్ చేయడము, పచ్చిమిర్చి కట్ చేయడము, కరివేపాకు దుమ్ము లేపేశాడు మా సార్ అయితే. సుమారుగా ఇస్తాడు. ఏంటి సార్ అంటే ఆరోగ్యానికి మంచిది తినాలి కరివేపాకు అని చెప్తున్నాడు. ఇక్కడ టమాటాలు కట్ చేయడము, ఇట్లా మా బ్యాచ్ మాత్రం మామూలు ఎంజాయ్మెంట్ కాదండి. కూర్చొని ఒక్కసారిగా ఇంటి దగ్గర హెల్ప్ చేస్తారో లేదో కానీ వీళ్ళందరూ ఇక్కడ మాత్రం మామూలుగా చేయట్లేదు పని. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ మొత్తం అసలు ఈ బేషన్లు ఇవన్నీ కూడా మనకు ఇక్కడే దొరుకుతాయండి. ఇది మేము వెళ్ళిన ప్లేస్ అయితే గనక మన వనదుర్గ అంటారు కదండి, ఏడుపాయల వనదుర్గ అమ్మవారు. ఆ నియర్ బై మనకు గెస్ట్ హౌస్లు ఉంటాయి మొత్తం కూడా. ఎలాగో వెళ్తాం కదా మనము, అక్కడ ఒక మంచి లొకేషన్ అయితే బాగుంటుంది, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాము. సో బాగుంది వంట చేసుకోవడం కానీ. మనం అక్కడ మొత్తం కూడా ఇట్లా మనకు బౌల్స్ ఇచ్చే షాప్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మొత్తం మనకు రెంట్కి ఇస్తారు. ఆ రోజుకు మనకు కావాల్సిన బౌల్స్ ఏవైతే మనం చెప్తామో ఆర్డర్ పెట్టుకొని అవన్నీ కూడా ఇస్తారు. మేమైతే ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మొత్తం కూడా. సో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మేము రంగంలో దిగేసి ఇదిగో ఈ విధంగా మొత్తం వంట స్టార్ట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక ఇంత వంట కూడా మాకు 1.5 అవర్ 1 అవర్ 40 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం తలా ఒక చేసేసరికి ఇదిగో ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాము. ఇంకోసారి ఎగ్స్ మీద పని పెడుతున్నాడు. ఈ ఎగ్స్ కూడా ఇదిగో మా వాళ్ళందరూ చూశారు కదా, ఇంక వచ్చేసి అసలు వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని ఒక్కొక్కళ్ళు వేరే కుమ్మడి గుమ్మేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంట్లో పని చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ అందరూ కలిసి చిన్నపిల్లల్లాగా అసలు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ వారికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ చిల్ అవుతూ ఉన్నారు. సో ఇలా చేయడం వల్ల మనకు కూడా అప్పుడప్పుడు రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఆఫీస్లో రోజు వర్క్ చేసుకుంటూ అట్లాగే ఉండి కొంచెం బయటికి వెళ్తే కొంచెం బాగుంటుంది. ఇవైతే స్నాక్స్ కింద వాడుకోవడానికి ఇదిగో కీర, మనకు క్యారెట్, ఇట్లాగే నిమ్మకాయలు, ఇట్లా ఇవి కూడా మా వాళ్ళు మొత్తం కూడా రెడీ చేస్తున్నారు భోజనానికి.
సో వన్స్ వంట అయిపోతే మనకు కావాలి కదా, ఇవన్నీ కూడా ఎవరు తోచింది వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. చూసారు కదండి, ఈ బాయిలర్ చికెన్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా లేదు మేము. చాలా ఎక్సలెంట్గా అదిరిపోయింది. ఇది నాటుకోడి. మా సారు ముక్క ఉడికిందో లేదో టేస్ట్ చేస్తున్నాడు. సూపర్ అండి, అసలు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా గరిటె పెట్టేసి వాళ్ళకు తోచిన విధంగా దులిపేశారు అసలు. ఇంకా రైస్కు పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఇంకా మిగిలిపోయినాయి అన్నీ కూడా మా సారు బగారా రైస్ చేసేద్దాం మనము ఈరోజు వేరే కుమ్ముడు గుమ్మాల్సిందే అని చెప్పేసి మొత్తం కూడా బగారా రైస్కు రెడీ చేశాడు. ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, మన ఇది మొత్తం కూడా ఇంకా ఉన్న కరివేపాకు మొత్తం వేసి పడేసాడు సార్. అసలు ఏంటి సార్ అంటుంటే, కరివేపాకు చాలా మంచిదిరా నీకేం తెలుసు అన్నట్లుగా సాల్ట్ గీల్ట్ వేసేసాడు. ఇదిగోండి చూడండి, అసలు ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా ఈ విధంగా ఎంజాయ్ చేసాము. రైస్ మొత్తం కూడా మేము ప్రిపరేషన్ చేసుకోబట్టి ఆ టేస్ట్ మనకి ఎంత స్పైసీ కావాలి ఇట్లాగా మొత్తం కూడా మనమే రెడీ చేసుకుంటే ఆ యొక్క కథ వేరండి. తింటుంటే ఆ మజానే వేరు. ఇంకా కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బంగాళదుంప ఆలు తీసుకున్నాము. ఆలు కర్రీ కూడా కొంచెం ఫ్రై లాగా చేసాము అట్లాగా. సో ఎవరైనా వెజ్ నాన్ వెజ్ రెండు తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇద్దరికి ఉపయోగపడుతుంది. సో ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ రైస్ ఈ విధంగా ఉడికింది మనకు. మొత్తం కూడా ఎక్సలెంట్గా చెప్పాను కదా, గట్టిగా హార్డ్లీ ఒక అందరు తలా ఒక చేసినందుకు గంటన్నర లేదా 1:40 నిమిషాల్లో అయిపోయిందండి. ఇంకా మా అందరికి పెద్ద సంగయ్య సార్ ఒకరు ఉన్నారు అక్కడ. ఆయన అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించి మనందరం ఆరగిద్దామని చెప్పేసి అదిగా రెడీ చేసాడు. ఇప్పుడు వండిన పదార్థాలన్నీ కూడా మేము విస్తరాకు తీసుకొని అమ్మవారికి ఫస్ట్గా రైస్ పెట్టేసి, రైస్ తర్వాత నాటుకోడి, బాయిలర్ చికెను ఇట్లాగ మొత్తం ఐటమ్స్ చేసాము కదా. ఐటమ్స్ అన్నీ కూడా కొంత నైవేద్యంలాగా ముందు అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మనందరం ఆరగిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే మేము చేసాము. మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసామండి. ఈ ప్లాన్ చేసినటువంటి మా సార్స్కు, మా కొలీగ్స్ అందరికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. ఈ విధంగా ప్రతి ఇయర్ కూడా వెళ్ళి ఎక్కడైనా బాగా మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. మనం వర్క్ చేసినందుకు కూడా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.